ఉపయోగపడుతుంది. 10% మంచి ఆహారం కింద ఇది తీసుకోండి. ఒక 25% రోజులో ఫ్రూట్స్ కంపల్సరీ లోపలికెళ్ళాలని ఒక నియమం పెట్టుకోండి. చవకగా ఉండే జామకాయ కంపల్సరీ తినండి. ఇంక ఇతర ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్న వాటిని ఏవైనా కానీ మనం తినే ఆహారంలో 25% ఫ్రూట్స్ ఉండాలని రెండవ అలవాటుగా దీన్ని కొనసాగించండి. అంటే సుమారుగా 35% అయింది. మరొక 25% రోజులో ఎప్పుడైనా కానీ ఒక ఆహారంగా నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, బాదం పిస్తాలు, వాల్నట్స్, చియా సీడ్స్ ఇట్లాంటి వేరుశెనగ పప్పులు, కొబ్బరి ఇట్లా ఏవైనా సరే ఈ నట్స్ కంపల్సరీ నానపెట్టుకు తినాలి. ఫ్రెష్ అయితే అట్లా ఒలుసుకు తినొచ్చు. ఈ నట్స్ 25% ఉండాలని పెట్టుకోండి. ఇందులో విటమిన్ ఈ కానీ ప్రోటీన్ కానీ బాగా ఉండి మీ స్కిన్ని, మజిల్ని మంచిగా కండిషన్ చేయటానికి, హార్మోన్స్ రిలీజ్ చేయటానికి, మీరు వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేయటానికి బాగా ఉపయోగపడతాయి.